2 కేసులు వరుసపెట్టి నిన్న గిరిజన విద్యార్థిని దారుణ హత్య అనంతపురం జిల్లాలో, అట్లాగే విశాఖ జిల్లాలో బాలిక మీద అత్యాచారం. ఈ వ్యవహారాల మీద జగన్మోహన్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న గిరిజన బాలిక సాకే తన్మయి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ భద్రత లేకుండా పోయింది. శాంతి భద్రతల నిర్వహణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఫల్యం ఇలాంటి దారుణాల రూపంలో ప్రతిరోజు కనిపిస్తూనే ఉంది. అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న గిరిజన బాలిక సాకే తన్మయిని అత్యంత దారుణంగా హత్య చేశారు. తమ కుమార్తె కనిపించడం లేదని ఈ నెల 3న తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేసినప్పటికీ అమ్మాయిని రక్షించడం రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. 6 రోజుల తర్వాత కూడేరు మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో తన్మయి మృతదేహాన్ని గుర్తించారు. తన్మయి హత్య పూర్తిగా యంత్రాంగం వైఫల్యమే. ఒక అమ్మాయి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పుడు అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? 6 రోజుల క్రితం ఫిర్యాదు వచ్చినా సరే ఎందుకు పట్టించుకోలేదు? అసలు రాష్ట్రంలో కేసుల దర్యాప్తు మీద, నేరాల అదుపు మీద దృష్టి ఉందా? కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఈ ప్రభుత్వానికి ప్రజల రక్షణ పట్ల బాధ్యత అనేది ఉందా? తన్మయి హత్యాఘటనకు ముఖ్యమంత్రి, ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ నిప్పులు జరిగారు.